ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. జీతంలో 50% వరకు పెన్షన్. సోమనాథ్ కమిటీ నివేదిక. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి తన పద్దు ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు తమ అంచనాలను, సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. కొన్ని ఆన్లైన్ నివేదికల్లో దీని గురించి వివరించాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గా తమ జీతంలో రిటైర్మెంట్ కు ముందు చివరిసారిగా ఎంత తీసుకున్నారో దానిలో 50% పెన్షన్ గా అందించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్పిఎస్ కింద 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే వారికి, ప్రత్యేకించి 2004 తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారి ఆందోళనను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు. సోమనాథన్ కమిటీ ఏం చెప్పింది? 50% చివరి శాలరీ అనేసరికి అందరికీ ఓపీఎస్ గుర్తొచ్చి ఉంటుంది. అయితే ఓపీఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకొచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలోని కమిటీ 25 నుంచి 35 ఏళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళకి ఈ స్కీమ్ కి తిరిగి రాకపోయినప్పటికీ కొంత స్థాయి భరోసాను అందించే అవకాశాన్ని పరిశీలించింది. అలాగే ప్రపంచ పద్ధతులను సమీక్షించింది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసింది. హామీ ఇవ్వబడిన రిటర్న్ల ప్రభావాన్ని 25 నుంచి 30 ఏళ్ల లోపు సేవలందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50% ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని సూచించింది. అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం చూస్తోంది.